చలాన్ బాగున్నారు కదండి. ఈరోజు రెండవ దిన వృత్తాంతంలో 20వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా ఆ రాజైనటువంటి యెహోషాపాతు దినములలో దండెత్తి వచ్చినటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయనులు వచ్చినప్పుడు యెహోషాపాతు యెరూషలేము ప్రజలతో ప్రార్థన చేసినప్పుడు అదే ప్రాంతానికి చెందినటువంటి ఆసాపు సంతతి వాడు లేవిడైనటువంటి హజియేలు ద్వారా వర్తమానము పంపాను. ఏమనంటే 15వ వచనం ప్రకారము, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి. మరొకసారి చెప్తున్నాను, భయపడుకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించునని. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి కన్నీటి బాధలే కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, నీకున్నటువంటి వేదన, బాధ, ప్రతి విషయంలో నన్ను ఎవరు పైకి లేవనెత్తుతారా అని చూస్తున్నావా? యుద్ధము యెహోవాదే.